ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు పొట్టలో మంటగా అనిపించడం, గ్యాస్ ట్రబుల్ బాధలు పెరగటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే కొంతమందికి పొట్టలో బాధలతో పాటు నోటిలో కూడా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోరంతా పొడారిపోవడం, నాలుక మంటగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ అని పిలుస్తారు. మందుల వాడకంతో తలెత్తే చిగుళ్ల సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో సాధారణంగా మనము ఈ మందులతో తీసుకునే ఈ చిగుల్లో సమస్యలు వచ్చినట్టయితే మనకేంటంటే మన నోటి పరిశుభ్రత బాగా ఉన్నా కానీ కూడా మనం ఏంటంటే చిగుల్లో వాపు వస్తుంది. కొన్నిసార్లు నొప్పి లేకుండా వాపు ఉంటుంది, చిగుల్లో వాపు ఉంటుంది కానీ నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ బెస్ట్ ఏంటంటే మీరు దంత వైద్యం సంప్రదిస్తే తను చూసి వెంటనే వీటిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఈ సమస్యలు వేరేగా ఉంటాయి. అలాగే డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మనం లాంగ్ టర్మ్ ఈ మాత్రలు తీసుకోవడం వల్ల వచ్చే చిగుళ్ళ సమస్యలు కానీ పంటి సమస్యలు కానీ వేరేగా ఉంటాయి. వాటిని డెంటల్ సర్జన్ కరెక్ట్గా గుర్తించి మీకు సలహా ఇవ్వచ్చు. సో సాధారణంగా డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ కేసెస్లో మేమేంటంటే ఫస్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. సో అందులో మనకి ఇరిటెంట్ అంటే పంటి చుట్టూ ఇప్పుడు చిగుల్లో వాపు ఉన్నట్టయితే పంటి చుట్టూ మనకి ఏమైనా ఇరిటేషన్ కానీ అలాంటిది ఉందా, మన గార కానీ లేదంటే ప్లాక్ కానీ అలా ఉండి దానివల్ల మనకు చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం చూస్తాం. రెండోది ఆ చిగుర్లో వాపు అనేది మనకి జింజావల్ ఎన్లార్జ్మెంటు జింజివైటిస్ అనేది మనకి వాపు అనేది మెత్తగా ఉందా, దాని నుండి రక్తం కారుతుందా, లేదంటే జస్ట్ చిగురు వాపు పెద్దగా పెరిగిపోతుందా అనేది చూస్తాం. సో ఇలాంటివి సింపుల్ టెస్ట్లు చేసి చూస్తాం. రెండోది ఏంటంటే కొన్ని కేసెస్లో మనకి జస్ట్ కన్ఫర్మేటరీ కోసం బ్లడ్ టెస్ట్లు చేసి కూడా మనకి బ్లడ్లో ఉన్న వేరే ఈ మాత్రలు మెడిసిన్స్ ఏమున్నాయనేది చేసేసి మార్కర్స్ని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. సో సాధారణంగా ఈ డ్రగ్ ఇండ్యూస్ జింజివైటిస్ కేసెస్లో లేదంటే డ్రగ్ ఇండ్యూస్ జింజావల్ ఎన్లార్జ్మెంట్ అని అంటాం. సో అలాంటి కేసెస్లో మనం లేజర్ చికిత్స వాడుతూ మనం చికిత్స చేస్తాం. దీంతో ఏంటంటే లేజర్స్ వాడినప్పుడు మనకి ఎక్కడి నుండి మనకి ఇది వస్తుందో మనము లేజర్స్ ద్వారా దానికి ఆ ఎక్సెస్ భాగాన్ని, ఆ చిగురు బాగా పెరిగిపోయిన ఎక్సెస్ ఎన్లార్జ్మెంట్ భాగాన్ని మనము లేజర్తో ఎగ్జాక్ట్గా మనకు ఎంత కావాలో అంత తగ్గియడం. దాంతోపాటు మనము ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే మనకి ఈ ఎపిలెప్సీ కేసెస్లో లేదంటే సీజర్స్ కేసెస్లో లేదంటే బీపీ కేసెస్లో ఆ మాత్రలకి ఆల్టర్నేటివ్ మాత్రలు వాడటం, ఇలాంటివి చేసి మనం డీప్ క్లీనింగ్ చేసినట్టయితే అంటే లేజర్ క్యూరెటాజ్తోని లేజర్ జింజివెక్టరీ చేస్తాం. దాంతోపాటు మాత్రలను మార్చినట్టయితే మనకి ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేది